మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని మాట్లాడిందాం కూర్చో. మరి ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడనమాట. యవనస్తుడు వచ్చి సద్బోధకుడా నిత్యరాజ్యానికి చేరాలంటే నేనేం చేయాలి అని అడిగాడనమాట. అడిగితే నిత్యరాజ్యానికి చేరతాకి సత్పురుషుడని ఎలా పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు, ఇంకెవరో సత్పురుషుడు కాదు, నువ్వు నన్ను సత్పురుషుడని పిలుతున్నావు అని అన్నాడనమాట. అని అన్నాడు. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవన్నీ పాటించమన్నాడు అనమాట. దేవుని స్తోత్రం. పాటించమంటే నీ తల్లిదండ్రుని సన్మానించు, దొంగతనం చేయవద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ దేవుణ్ణి ప్రేమించు, ఈ పూర్ణ మనసుతో పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించమని ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు అనమాట. పాటిస్తే ఈ ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తాను, నాలో ఏం కొదువు ఉందంటే అప్పుడు అన్నాడు, నువ్వు పని చేయి, నీ ఆస్తి అంతా అమ్మి బేదలకు ఇచ్చేయి, బేదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ఫలం కలిగిద్ది, నువ్వు నన్ను వెంబడించా అన్నాడు. అంటేను అప్పుడు ధనవంతంగానే అతను ధనవంతుడు, ఇక్కిలి ధనవంతుడు అని ఉంది బైబిల్లో. ఆ ధనమానంగానే ఆయన మూతి ముడుచుకుని ఇక ఏసా దగ్గర నుంచి వెళ్ళిపోయాడనమాట. ఈ ధనం కలిగిన వాళ్ళు, ధనం మీద ఏమోహం ఉన్న వాళ్ళు దేవుడి రాజ్యానికి చేరలేరు. ధనం ఉన్న వాళ్ళు కాదు, ఆస్తి ఉన్న వాళ్ళు కాదు, ఆస్తి ఉండొచ్చు, ఆస్తి మీద ఏమోహం ఉండకూడదు. ఏమోహం ఉన్న వాళ్ళు దేవుడి రాజ్యం చేరితే సులభం. అప్పుడు యేసయ్య అన్నాడు, ధనవంతుడు దేవుడి రాజ్యంలో చేరుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు అనమాట. సూది బెజ్జం అంత, ఒంటి అంత, సూది బెజ్జంలో ఒంటి ఎలా దూరుద్ది అంటే అదైనా సాధ్యమవుతుంది, కానీ ధనవంతుడు దేవుడి రాజ్యాన్ని ప్రవేశించలేడు అన్నాడు. ఎందుకన్నాడు? ధనవంతుడు ప్రవేశిస్తాడు. ధనవంతుడు ఎందుకు ప్రవేశిస్తాడు? ఇప్పుడు దేవుడు పిలిచిన అబ్రహాము ఎంతో ధనవంతుడు, ముందేమి లేదు, దేవుడు దీవించాడు, ఎంతో ధనవంతుడుగా అయినా కానీ అబ్రహాము ఆ ధనం మీద వ్యామోహం లేదు అబ్రహాముకి. యేసయ్య గురించి ఆయన నిరీక్షణ అంతా పునాదులు గల పట్టణం కొరకు కనిపెట్టేవాడు అబ్రహాము. అట్లాగే మనం దేవుడి కొరకు కనిపెట్టాలి. మనకేమన్నా ఉండొచ్చు, ఏమన్నా కానీ దేవుడి మీదే మనకి మనసు ఉండాలి, దేవుడి మీద మన గురి ఉండాలి. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు కనిపెట్టాడంట. అట్లాగే దేవుడి కొరకు మనం కనిపెట్టి బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని మన ఈ లోకంలో అవన్నీ వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. ధనం అంటే ధనం వాళ్ళు ఉంటుంది, రేపు పోద్ది. వాళ్ళ ఒక దగ్గర మన దగ్గర ఉంటుంది, రేపు ఒకళ్ళ దగ్గర ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ ధనం మనల్ని పరలోకం తీసుకెళ్దు. ధనం మీద వ్యామోహం ఉండకూడదు. ధనం ఉండొచ్చు, అందుకే దేవుడు అన్నాడు, నువ్వు మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు అనమాట. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి ముందు, ఇదిగే బిడ్డలంగా ఉండాలన్నమాట. ఆయన నీతి రాజ్యాన్ని అంటే ఆయన వెంబడించాలి, ఆయన రాజ్యం కొరకు కనిపెట్టాలి. ఇక్కడ అబ్రహాము కనిపెట్టినట్టుగా పునాదులు పట్టణం కొరకు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు నేను కనిపెడుతున్నాను అని చెప్పాడు అనమాట.
టక్కన పెట్టాలి. అంతేగాని మనం ధనాన్ని చూసుకుని, డబ్బును చూసుకుని, హోదాను చూసుకుని దేవుణ్ణి మర్చిపోకూడదు. నీకు సమస్తం ఇచ్చేది దేవుడు. నువ్వు అట్లాగే ఉంటున్నావు అనుకో, చూతాడు దేవుడు. ఆ ధనము ఏమీ లేకుండా, అసలు నిన్ను ఆదరించే వాళ్ళే లేకుండా దేవుడు తీసేస్తాడు. అందుకని మనకు ధనమున్నా, డబ్బున్నా, హోదా ఉన్నా, ఏమున్నా కానీ దేవుడు అంది భయభక్తులు కలిగి మనం ఉండాలి. భయభక్తులతో కలిగి ఉంటే మనకి దేవుడి రాజ్యానికి వెళ్తానికి అవకాశం ఉంటుంది. దేవుడు చెబుతున్నాడు అన్నమాట, ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే ఒంటే సూది బెద్దంలో దూరుట సులభం అంటున్నాడు. అంతే ధనవంతుడు ధనము ఉండొచ్చు, ధనం మీద వ్యామోహం ఉండకూడదు అన్నమాట. అలాగే ధనవంతుడు ధనము సంపాదించుకోవచ్చు, ఉండొచ్చు దేవుడు అంటున్నాడు. అందుకే ఏమి తిందమా, ఏమి తాగుదామా అని నీ ప్రాణాన్ని గురించి, నీ దేహం గురించి నువ్వు చింతించొద్దు అంటున్నాడు అన్నమాట. నీ చింత యావత్తు నా మీద ఏమంటున్నాడు. ఏ దినము కావాల్సిన ఆహారం ఆ దినము ఇస్తానంటున్నాడు దేవుడు. ఆకాశ పక్షిని చూడండి, ఎత్తువో కోయవు, కొట్టలో కూర్చుకోవు, అయినా వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు అని చెబుతున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా అని చెబుతున్నాడు దేవుడు. అంటే ధనం ఉండొచ్చు, మనం పని చేసుకుని ఒక్కొక్కరు చూడు పని చేసుకుంటారు, వారము పని చేస్తారు. ఆదివారం కాడ 200 ఇస్తా అన్న వాళ్ళు 400 ఇస్తా అంటే వెళ్ళిపోతారు. మందిరానికి వెళ్ళకుండా పనికి వెళ్ళిపోతారు. పనికి వెళ్ళిపోతే అప్పుడు నీ దేవుడు ఎవరయ్యారో? యేసయ్య అయ్యాడా, లేకపోతే ధనం అయిందా? ధనం నీ దేవుడు అయ్యాడు. అట్లాగే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడంట, చాలా ఆస్తి సంపాదించాడంట, ఆస్తి ఉందంట, పొలాలు ఉన్నాయంట, పొలాలన్నీ పండినాయి అంట, బాగా పండితే ఈ ధాన్యం అంతా ఎక్కడ పోయాలని ఆలోచించుకుంటూ అట్లాగే వాకిట్లో మంచం వేసుకుని ఇట్లా పడుకుని ఆలోచించుకుంటున్నాడంట. అనేక మంది సంవత్సరాలకే నీకు కూడబెట్టాను, సంపాదించాను, ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. చెప్పుకుంటుంటే ఆ వంతలోకి దేవుడు ఒక మాట అన్నాడంట, ఎరివాడ అన్నాడంట. మన ఆలోచన, మన తెలివి, మన జ్ఞానం దేవుని ముందు వెరితనమే. ఎరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఈ సంపాదన ఎవరు తగ్గుద్ది అని అడిగాడంట. అట్లాగే దేవుడు ప్రాణం ఇస్తేనే కదా మనం ఏదైనా అనుభవించేది. ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించి పెట్టుకున్నాడు అతను. కానీ అది అనుభవించాలంటే మన ప్రాణం ఉండాలి కదా. ప్రాణం ఉండాలంటే దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వాలి. దేవుడు ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుడు అందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అంతేగాని మొదట దేవుడిని ఆరాధించు, తర్వాత నువ్వు ఏదైనా చేసుకో అని దేవుడు చెబుతున్నాడు. బట్ట ఆనాడు మనిషిని చేసినప్పుడు దేవుడు అట్లాగే చేశాడన్నమాట. ఆదాముకి సహాయంగా అవనగాడు చేశాడన్నమాట. చేస్తే ఈ ఏం చేసింది, అపవాదికి లోబడిపోయింది. అపవాదికి లోబడిపోయి దేవుడు తినొద్దన్న పళ్ళాలు తినేసిందన్నమాట. తినేసి అంటే పళ్ళు సోతాకి అందంగా ఉన్నాయంట, రమ్యంగా ఉన్నాయంట, సోట చక్క పళ్ళు లేక ఉన్నాయంట. ఆ పళ్ళు తినేసింది. అప్పుడు తినేసి ఈవిడ తిన్నది కాకుండా ఈ పళ్ళు ఎత్తుకెళ్ళి తన భర్తకి ఆదాముకి ఇచ్చింది. ఆదాము కాడ పోనీ ఈ పళ్ళు ఏంటి కొత్తగా ఉన్నాయి, మనం రోజు తినే పొలాలు లేకపో
ఈ కొత్తవి లేకున్నాయి దేవుడు మనకి తినొద్దన్న ఆజ్ఞాపించిన పొల్లు ఏమైనా తెచ్చావా నువ్వు అని అడగల అడగకుండా ఈయన తినేసానంట. తినేసేటప్పటికి ఇద్దరికి బట్టలు లేవు అని జ్ఞానం వచ్చిందన్నమాట. బట్టలు లేవు అని తెలుసుకుని చెట్టు చాటుకు వెళ్ళారంట. అంజూర ఆకులు మలుచుటూరు కుట్టుకుని చెట్టు చాటున ఉన్నారంట. ఈ దేవుడికి సందపూట ఆదాముతో మాట్లాడటం అలవాటు. ఈ సందపూట ఆదాముని పిలిచాడు. ఆదాము నీవు ఎక్కడా అన్నాడు. అంటేను నువ్వు పిలిచినప్పుడు నేను చెట్టు చాటున ఉన్నాను ప్రభువా అని అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెట్టు చాటున ఎందుకున్నావు? నేను తినొద్దన్న ఫలం తిన్నావా నువ్వు అన్నాడు దేవుడు. అప్పుడే అనేటప్పటికి ఏదో తెలియక తినేసాను ప్రభువా అనాలా. యాదవ్ ఏమన్నాడు? నీవు నా గురించి చేసావు కదా స్త్రీని, ఆ స్త్రీయే నేను తింటా కారణం అయింది అని చెప్పాడు మాట. అంటే ఆ నేరం ఈయన మీద వేసుకోవాలా, ఆదాం మీద వేసుకోకుండా దేవుడి మీదకి వేసాడు మాట. అంటే ఆదాంకి సహాయం చేయాలని స్త్రీని చేశాడు కదా, స్త్రీని చేయబట్టి ఆ స్త్రీ ద్వారా పాపం వచ్చిందని చెప్పాడు. ఇతను అన్నాడు మాట. ఆ స్త్రీని చేయకపోతే నేను ఆ పొలం తినేవాడిని కాదు అన్నట్టుగా అన్నాడు మాట. దేవుడి మీదే నెపమేశాడు. దేవుని స్తోత్రం. అట్లాగే దేవుడి మీదే నెపాలేసే వాళ్ళం ఇలాగా ఉంటున్నాం మనం. అంతేగాని మన తప్పు మనం ఒప్పుకుంటులా, మనం ఒప్పుకోవాలి. మన తప్పు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అంతే అంటున్నాడు దేవుడు. చెబుతున్నాడు, ముందు నీ కంటిలో దూలం ఉందో తీసుకో, తర్వాత నీ సహోదరి కంటిలో నలిసి నీ తేటగా కనబడద్దు తీతాకి అని చెబుతున్నాడు అనమాట. మన కంటిలో దూలం ఉంది. ఆ దూలంని ఎంతగా ఎదుటివాడి మీద నెపాలేస్తున్నమాట. ఎదుటివాడి మీద నేరం మోపాలంటే సులువుగా మోపుతామన్నమాట. మనలో ఎన్ని నెపాలు ఉన్నాయో చూసుకోం మనం. అదే అంటారు, ఏదో అంటారు చూడు, తన తప్పు ఎరుగుడంట ఎవరో. తన తప్పు తాను ఎరగకుండా ఎదుటివాడి తప్పు ఎత్తిపడతాడంట, ఎత్తిపడి చూపిస్తాడంట. అట్లాగే దేవుడి స్తోత్రం. అట్లా ఉండకూడదు మనం. ఇప్పుడు మన తప్పు మనం తీసుకోవాలి. ప్రభా నాలో ఏమన్నా తప్పులు ఉన్నాయేమో, దోషాలు ఉన్నాయేమో తీసిపోయి ప్రభా అని ప్రభుని అడగాలి మనం. అడిగి ఎప్పటికప్పుడే మనం శుద్ధి చేసుకోవాలి. అంతేగాని మన తప్పు మనలో ఉంచుకుని ఎదుటివాడిని మనము అంటే ఎట్లా? ఎదుటివాడిని అనకూడదు. ఎదుటివాడిని ప్రేమించాలి మనం. తోటివాడిని ప్రేమించాలి. దేవుడు చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు అన్నమాట. పొరుగువాడిని ప్రేమించే బిడ్డలంగా ఉండాలి. పొరుగువాడిని ప్రేమించాలి, అట్లా ఉండాలి. అంతేగాని నేను ఎట్లా ఉన్నా నాకు ఎందుకులే, నేను మంచిగానే ఉన్నానుగా అని పొరుగువాడిని నీలో ఆ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది అని అనటం కాదు. ఒకసారి యూదులందరూ ఒక అమ్మాయిని వ్యభిచారంలో పట్టబడిన అమ్మాయిని తీసుకొచ్చి తరిమికొచ్చారంట రాళ్ళు ఎట్టుకొడతాకి. ఆ యేసు ప్రభు ఉన్న అక్కడికి వచ్చి ఆవిడ ఆగిందంట. ఆగితే యేసు ప్రభు ఉన్నాడు కదా, వాళ్ళందరూ చూసి నిలబడిపోయారు. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు పెద్ద అడుగుతుంటే వీళ్ళు తప్పు చేయని వాళ్ళు కింద రాసుకుని, ఏంటి యేసయ్య నువ్వు హింసారిలో పట్టబడిన అమ్మాయిని పట్టుకుంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేయాలి, మరి నువ్వు దేవుడి కుమారుని అంటున్నావు కదా, నువ్వేం చెప్తావు చెప్పంటే, అప్పుడు మీలో తప్పు చేయనోళ్ళు, మీలో పాపం చేయనోడు మొదట రాయండి అని మళ్ళీ కూర్చుని నేల మీద ఏదో రాసుకుంటున్నాడంట. ఎవరు రాయెత్తి ఆదామన్నా వాళ్ళ తప్పులు అక్కడ కనపడుతున్నాయంట. అమ్మో నా తప్పులు రాసేస్తాడు ఏసయ్య అని చెప్పేసి అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఎవరు లేరు. అప్పుడు ఏసయ్య అన్నాడు, అమ్మ అన్నాడు. ఏసయ్యని అమ్మ అంటారు ఎవరన్నా? ఏసయ్య అన్నాడు, అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదా? నేను
శిక్షించను, ఇక పాపం చేయకుండా మంచిగా జీవించు అని దేవుడు దీవించారు. దేవుడి యొక్క దీవించారు.